వేశ్యల రాజధాని అని కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టుల పేరు చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని ప్రజలందరినీ కూడా చాలా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అయినా వాళ్ళిద్దరిలో ఇంకా రిపెండెన్స్ వచ్చినట్టు కనపట్ల. ఆ కృష్ణంరాజు అనేవాడు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాడు ఏదో సమర్థించుకుంటున్నాడు, లేకపోతే అలా కాదు నేను ఇలా అన్నాను, ఇలా కాదు అలా అన్నాను. ఒరే నువ్వు అన్నది స్పష్టం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాన్ని దేవతల రాజధాని అంటున్నారు, అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని కరెక్ట్గా ఇదే పదాలు వాడేవురా. నువ్వు ఇంకా సన్నాయి నొక్కితే కుదరదు. నీ మనసులో ఉన్న విషయం ఏంటో కక్కావు. అది నీ మనసులో ఉన్నది, జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నది, కొమ్మినేని శ్రీనివాసరావు మనసులో ఉన్నది, కుక్క బిస్కెట్ తినే మీ అందరి మనసులో ఉన్న విషమంతా కక్కావు నువ్వు. కాబట్టి ఇక నువ్వు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా నువ్వు శిక్షార్హుడివే. అయితే నువ్వు ముక్కు నేలకు రాసి మహిళా లోకం మొత్తానికి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకోవాల్సిందే మహిళలవి, లేదా చట్టం ముందు శిక్షించబడాల్సిందే నువ్వు కొమ్మినేని శ్రీనివాసరావు ఇద్దరు. ఇప్పుడే నాకు ఇంకో మెసేజ్ వచ్చింది. మిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు, రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు అనే ఒక కీలకమైన గ్రామంలో కొమ్మినేని ఇంటి పేరుతో చాలా కుటుంబాలు ఉన్నాయంట. మండలం మొత్తం కొమ్మినేని అనే ఇంటి పేరుతో. అంటే నీ బంధువులే. ఇప్పుడు నా ప్యానల్లో ఉన్న కొమ్మినేని వరలక్ష్మి గారు కూడా. ఇంతమంది కొమ్మినేని కుటుంబాలు ఉంటే మరి వాళ్ళందరినీ అనిపించావు కదరా నువ్వు కూడా అన్నావు కదా. వాళ్ళందరినీ ఇప్పుడు నువ్వు వేశ్యలుగా అనదలుచుకున్నావా? ఐఎమ్ సారీ, క్షమించాలి అక్కడున్న మహిళలు కుటుంబాలు. కొమ్మినేని శ్రీనివాసరావు అనే మీ బంధువు మిమ్మల్ని అందరినీ వేశ్యలుగా ముద్రేశాడు. తుళ్ళూరు మండలంలో ఉన్న ఈ కుటుంబాలన్నిటినీ మొత్తం ప్రజలందరినీ వీళ్ళిద్దరు కలిసి చేశారు. బాలకోటయ్య గారు నమస్తే. ఏంటి వీళ్ళిద్దరిని ఏం చేయాలి? ఎందుకు వీళ్ళకి ఎంత ద్వేషం ఉంటే మాత్రం ఈ రకమైన విషం కక్కడం, ఈ రకమైన నోటి విరేచనాలు? ఆ మీడియా నీలి మీడియా అన్నా విన్నాళ్ళు మనం. నీలి మీడియా కాదు, అది ఖచ్చితంగా బూతు మీడియానే. బాలకోటయ్య గారు ప్లీజ్. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. కొలిగిపూడి గారికి, అలాగనే కొమ్మినేని వరలక్ష్మి రాయపాటి అరుణ్ గారికి కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు సార్, అసలు దీన్ని నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. మనకు